ఏ తప్పు చేయక్కర్లేదు. కానీ బద్నాం చేపిస్తది అమెరికా. మోడీ అనేటటువంటి వ్యక్తి ఒక శక్తిగా ఎదిగాడు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎట్లయితే హైలీ రెస్పెక్టబుల్ వుమెన్‌గా ఉండి, ఆ తర్వాత ఆమె ఎమర్జెన్సీ పెట్టడం ద్వారా ఆ రెస్పెక్ట్ పోగొట్టుకుంది. తర్వాత మళ్ళీ సెంటిమెంట్ డ్రామా ఆడి రెస్పెక్ట్‌ని సాధించుకున్న ఆ వెంటనే ప్రాణాలు కోల్పోవడంతో అలాంటి బలమైనటువంటి నాయకత్వం ఇండియాలో ఇక పుట్టదనుకుంటే, నరేంద్ర మోడీ అనే వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలని దాటి శాశ్వత ముద్ర వేసుకుంటున్నాడు. పేదలని అడ్డుపెట్టి నాడు మీడియా ద్వారా వాళ్ళు సక్సెస్ అయితే ఇందిరాగాని, నెహ్రూ గాని పేద, మధ్యతరగతి, ధనిక 3 సెక్షన్లకి ఓ పక్కన సంక్షేమ పథకాలు అందిస్తూ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ, విద్యకు సంబంధించిన అభివృద్ధిని తీసుకుంటూ, పేదరిక నిర్మూలన కోసం ఉచిత ఇళ్ల దగ్గర నుంచి, ఆ గర్భిణులకు కావలసిన పోషకాహారాల దగ్గర నుంచి, చిన్న చిన్న పెట్టుబడులు 10,000 నుంచి 10,00,000 దాకా పెట్టుబడులతో మహిళా సాధికారత దాకా అన్ని రకాలైన పనులు కేంద్రం నేరుగా తీసుకుంటూ వస్తున్నటువంటి వేళ, రైతులకి నేరుగా డబ్బులు వేస్తున్నటువంటి వేళ, నరేంద్ర మోడీని కాదనేటటువంటి సిట్యుయేషన్ లేదు. ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విదేశాంగ విధానంలో పెద్ద పెద్ద బడా నేతల భుజం మీదగా సైతం చెయ్యి వేయగలగటం, 12వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి తీసుకురావడం, 12,00,000 కోట్ల బడ్జెట్‌ని 55,00,000 కోట్లకి తీసుకెళ్ళడం, ఆర్థికంగా అత్యున్నత శిఖరాల్లో ఉన్నాం. అదే సందర్భంలో విదేశాంగ విధానంలో టాప్ 1లో ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక విధానాల్లో అద్భుతమైనటువంటిది ఇన్‌కమ్ ట్యాక్స్‌లు తగ్గించడం, జీఎస్టీలు తగ్గించడం లాంటివి చేసుకొచ్చాడు. ఇన్ని చేస్తున్న నాయకుడిని పబ్లిక్ పాజిటివ్‌గా చూస్తున్నారు. అందుకే 3 సార్లు వరుసగా విజయం సాధించాడు. కొంత మెజారిటీ తగ్గినా కూడా మొన్న. ఇప్పుడు ఆహ్, మో మోడీ అనేటటువంటి వ్యక్తి ఇట్లాగే సక్సెస్ అయితే గనక భారతదేశం టాప్‌కి ఎదిగితే వీళ్ళకి ప్రమాదం కాబట్టినే అమెరికా ప్రధానంగా దెబ్బతీసే కుట్రల మీద కుట్రలు చేస్తుంది. లూజ్ టాక్ మాటలు కావచ్చు, భారతదేశాన్ని చిన్నబుచ్చడం కావచ్చు, మోడీని గురించి నెగెటివ్‌గా కామెంట్‌లొచ్చేలా కావాలని అదేదో భారతదేశం వాళ్ళకి బానిసలా ఉన్నట్టు, లేకపోతే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా ఉన్నట్టు వాళ్ళు ప్రకటనలు చేస్తారు. మనం దానికి రియాక్ట్ అవుతాం. కానీ దీన్ని డౌన్ ప్లే చేపిస్తారు ఆల్గారిథమ్స్ ద్వారా. జయశంకర్ ఘాటుగా స్పందించిన, విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించిన, ఇవి డౌన్ ప్లే చేస్తారు. వాళ్ళు చెప్పేటటువంటి వెటకారపు కామెంట్లను హైలైట్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ద్వేషులు, హిందుత్వ ద్వేషులు, వామపక్షవాదుల ద్వారా దాన్ని బాగా స్ప్రెడింగ్ చేయడం అనేటటువంటిది ఒక ఆల్గారిథం. ఒక బుర్రలతో చేసే ఒక పెద్ద గేమ్. ఇలాంటి కుట్రలు రాబోయే రోజుల్లో మోడీ ఇంకా ఎదుర్కోక తప్పదు.